ఇచ్చిన రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలో భాగంగా ఈరోజు నెల్లూరు ఈరోజు జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈరోజు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వైసీపీ అధికారంలోకి రావాలంటే 2019లో ఏ విధంగా నెల్లూరు పార్లమెంట్ కానీ అదేవిధంగా తిరుపతి పార్లమెంట్లో సంపూర్ణంగా ఏ విధంగా రిజల్ట్స్ వచ్చాయో అదే విధంగా వచ్చేదానికి అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేస్తారు. మొట్టమొదట బాధ్యతగా జిల్లాలో క్యాడర్కు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించేదానికి కృషి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ మధ్యలో పెట్టిన కేసులు కానీ అదేవిధంగా సోషల్ మీడియాలో పెట్టిన కేసులు కానీ ఏ సమస్య వచ్చినా కూడా ఎక్కడ ఏ సమస్య జిల్లా వైసీపీ నాయకత్వం అందరూ కూడా కలిసికట్టుగా ఆ సమస్యలు పరిష్కరించేదానికి కృషి చేస్తాము. ఈరోజు మొట్టమొదటి మీటింగు క్యాడర్కి మొదటి ప్రాధాన్యత ఇచ్చి పార్టీకి పూర్వ వైభవం వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి కూడా మేమందరూ కూడా నిర్ణయం తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా చెప్పారు. కూడా కేసులు అయినాయి. ఈడీ స్టేట్ గవర్నమెంట్ చేతిలో లేదు. అదేవిధంగా ఇది వరకు ఈడీ పూర్తిగా ట్రైల్ ఆఫ్ మనీ కూడా తీసింది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఇవన్నీ మాట్లాడినా కూడా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు పరిధిలోనే జరుగుతుందని కూడా నేను తెలియజేస్తాను. సార్, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి సంబంధించి ఎవరైతే పోస్టింగ్స్ గతంలో పెట్టారో వాళ్ళందరినీ కూడా వరుసగా అరెస్టులు చేస్తున్నారు. దీనిపైన ఒకటైతే వాస్తవం అండి, ఈరోజు పోస్టులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనరాని మాటలు అన్నారు, రకరకాల పోస్టింగ్లు అన్ని పెట్టినారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి వస్తే మీరు ఎందుకు ఈ విధంగా తప్పు చేస్తున్నారంటేనే ఈరోజు రకరకాల కేసులు పెట్టి ఈరోజు సోషల్ మీడియా యాక్టివిస్ట్ కానీ అదేవిధంగా కార్యకర్తల్ని ఈరోజు రకరకాలుగా ఒక భయభ్రాంతులు గురి చేసే విధంగా స్టేషన్లు తిప్పి ఇవన్నీ కూడా చేస్తున్నారు. వీటిని ధీటుగా ఎదుర్కొంటాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అందరూ కూడా అండగా నిలబడతానని చెప్పి మాట కూడా ఇచ్చినారు. సో సోషల్ మీడియా యాక్టివిస్ట్ అందరూ కూడా పార్టీ వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ వాలంటీర్లు అందరూ కూడా ప్రజలందరూ కూడా తెలిసి ఉంటుంది. నేను జీతం 5,000 ఉండేది 10,000 పెంచుతాను, మీకు అందరు కూడా మీరే కొనసాగుతారు అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆయన దగ్గర పనిచేసే మంత్రులందరూ కూడా గతంలో ఎలక్షన్ ముందు చెప్పారు. ఎలక్షన్ అయినాక పూర్తిగా మాట మార్చి చెప్పారు. ఆ రోజే చెప్పాం చంద్రబాబు నాయుడు గారు చూస్తారు. ఇంకా కూడా రాబో రోజుల్లో మిగతా అన్ని కూడా విషయాల్లో ఎన్ని యూటర్న్లు తీసుకుంటారో ప్రజలు గమనిస్తారని చెప్పి కూడా నేను ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళిపోవటంలో సాధన ఓడిపోయినంత మాత్రాన జగనన్న పైన అభిమానం లేకుండా పోలేదు. ఎక్కడ పోయినా కూడా ఈ రోజు క్యాడర్ అండగా నిలుస్తా ఉంది. సో అభద్రతా భావం ఎక్కడా లేదు. కానీ ఈ రోజు పెట్టే తప్పుడు కేసులు కానీ లేకపోతే పెట్టే ఒత్తిళ్లు కానీ ఇవన్నీ తట్టుకునేదానికి మేమందరం కూడా ప్రజా సమస్యలు అసెంబ్లీలోనే అదేవిధంగా కౌన్సిల్లో కూడా ఇచ్చేస్తాం. ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా లేకుండా ఏమని మాట్లాడతారు? ప్రజా సమస్యలు ఎలా టేకప్ చేస్తారు? ప్రతిపక్ష హోదా ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏమి డబ్బులు ఇచ్చే పని లేదు కదా, దానివల్ల ఆయనకు నష్టం లేదు కదా. అవకాశం ఇచ్చినట్లు ఈరోజు ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా అందరూ అటెండ్ అవుతారు. ఈరోజు ప్రజల మ్యాండేట్ తీసుకొని మేము వచ్చినాము. ఈరోజు కౌన్సిల్లో ప్రతిపక్ష హోదా ఉంది, అటెండ్ అవుతా ఉన్నాము, మాట్లాడే అవకాశాలు వస్తా ఉన్నాయి. అదే కదా మేము కూడా అసెంబ్లీలో మాట్లాడుతా ఉన్నాము. అది ఇవ్వకుండా ఈ రోజు ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ తెరచిస్తారని చెప్పి ఈరోజు మొట్టమొదటిసారి పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ అనేక విషయాల మీద అందరూ స్థానిక నాయకులతో చర్చించడం జరిగింది. పార్టీ బలోపేతం దిశగా అందరి లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఏకత్రాటి మీద నుంచి గతంలో ఏ విధంగా అయితే 100% విజయాలు సాధించిందో అదేవిధంగా భవిష్యత్తులో 100% విజయం సాధించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చునేటువంటి విధంగా చర్యలు చేపట్టాలనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం. అందులో భాగంగా ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఆయన సమీక్షించడం జరిగింది. కాబట్టి అందరూ పాల్గొని దీన్ని విజయవంతంగా నిర్వహించినందుకు మరొకసారి మిథున్ రెడ్డి గారికి, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకులు, చేసినటువంటి పార్టీ మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పుడు రాష్ట్రాలు కానీ దాని గురించి చెప్తున్నాను. ఏదైతే ఈరోజు
జగనన్న ఆదేశాల మేరకు ఈరోజు రీజనల్ కోఆర్డినేటర్గా మిథునని ఈ జిల్లాకు వేయటం సంతోషం. అందులో భాగంగా మొట్టమొదటిసారిగా ఈరోజు అందరూ కూడా కలిసి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా ఏదైతే 2014-19లో ఏ విధంగా పోరాటం చేసి 2000 కూడా తప్పకుండా కూడా ముందుకు వెళ్తాం. అలాగే సోషల్ మీడియాకి సంబంధించి ఏ విధంగా ఈరోజు అరెస్టులు ఒకరో ఇద్దరో నిజంగా పొరపాటు జరుగుంటే దాన్ని పూచిగా చూపించి ఈరోజు ఎవరు పోస్టింగ్ పెట్టినా కూడా ఈరోజు దాన్ని అరెస్ట్ చేసి ఒక దగ్గర కాకుండా రాష్ట్రం అంతా తిప్పి సునకానందం పొందుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి 16 నెలల్లో జైల్లో పెట్టి అయినా కూడా నిలబడి ఈరోజు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన నా పార్టీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ విధంగా బుట్ట కేసులు లేదంటే పాత కేసులు ఏదైనా ఉంటే తీసుకొచ్చి వీళ్ళ పేర్లు పెడదాం వాళ్ళ పేర్లు పెడదాం అంటే భయపడే వాళ్ళు ఏమీ కాదు. తప్పకుండా ఈరోజు వాళ్ళు ఎన్ని రకాలుగా నిజంగా తెలుగుదేశం పార్టీ ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో పెడతా ఉన్నా కూడా గతంలో మేము అనుకోని ఉంటే ఇంకా 10 ఇంతలు పెట్టి ఉండొచ్చు. రైట్, ఈరోజు మీరు ఒక దారి చూపించారు, ఈరోజు మీరు మాకు ఒక లైన్ గీశారు. ఆయన చెప్పినట్టు ఇంకా 4 సంవత్సరాల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తప్పకుండా మూల్యం ఎంతగా 10 ఇంతలు కూడా వాళ్ళు కూడా చెల్లిస్తారు. కూడా అన్ని రకాలుగా కూడా వాళ్ళకి మద్దతుగా నిలుస్తాం. ఈ జిల్లాలో అందరం కూడా ఇన్ఛార్జీలు కావచ్చు, అందరం కూడా ఒక్క దాటి మీద ఒక సమస్య వస్తే అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాం. ఈ తాటాకి చెప్పులకి బుడ్డ బెదిరింపులకి మీరేదో కేసులు పెడితేనో లేకపోతే 10 జైలు తిప్పితేనో భయపడిపోయే రకాలు కాదు. కానీ దీంట్లో ఒక చిన్నది అంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ధైర్యం ఉంటే 175 మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేశాం, 25 మంది ఎంపీలుగా పోటీ చేశాం. మా మీద ఏ కేసులన్నా పెట్టుకోండి. చదువుకునే పిల్లలు మామూలుగా పార్టీకి మద్దతుగా కూడా ఒక పోస్ట్ పెట్టినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. మీకు ధైర్యం ఉంటే ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని మంత్రులుగా ఉన్న వాళ్ళు మా మీద 100 కేసులు పెట్టుకోండి, మేము పోరాడతాం కొట్లాడతాం. అంతేగాని చిన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఏదో పార్టీకి మద్దతుగా అమ్మఒడి పథకాల మీద వీరి పథకాల మీద కూడా పెడుతుంటే కూడా కేసులు పెట్టి నిజంగా సునకానందం పొందుతా ఉన్నారు. తప్పకుండా అంత కూడా ఆ పార్టీ నాయకులు ఏదైతే ఈ రోజు ఉన్నారో తప్పకుండా రానున్న రోజుల్లో తప్పకుండా అనుభవిస్తారని తెలియజేస్తున్నాం. రైట్. Yeah.